హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్. ఇప్పుడు ఒక అర్జెంట్ కస్టమర్ వచ్చి నాకైతే ఒక బ్లౌజ్ అర్జెంట్గా కావాలండి, మీరు స్టిచ్చింగ్ చేయగలరని అడిగారు. ఒక 2 అవర్స్లో ఇవ్వగలరండి. సరే ఇస్తాను మేడం, ఇవ్వండి అని చెప్పి తీసుకున్నాను. ఈ బ్లౌజ్ కుట్టి నేనైతే 2 గంటల్లో ఇవ్వాలండి. కానీ అలాగే తీసుకుంటున్నాను కదని చెప్పి ఒక వీడియో చేద్దామని చెప్పి నేనైతే ఈ వీడియో చేస్తాను. చాలా టిప్స్ ఉంటాయి. నేను ఎక్కడ వీడియో క్లిక్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ముందుగా హ్యాండ్ స్టిచ్ చేస్తాను. హ్యాండ్స్ని రెండుగా డివైడ్ చేయాలి. డివైడ్ చేసి ఇవే మేడం ఏమన్నారంటే అంచు కనిపించాలండి. అంటే నేను అందుకని అంచు ఉండేసి కటింగ్ చేశాను. హ్యాండ్ అయితే నేను ఫోల్డింగ్ వైపు కాకుండా దాన్ని ఎదురు వచ్చేసి నేనైతే ఫోల్డింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ అంచు మీద పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో, మన అంచు అంటే క్లారిటీగా ఎలా కనిపించాలనేది నేనైతే మీకు వీడియోలో చూపిస్తాను. చూడండి. ఇప్పుడు కదా ఇప్పుడు మనం ఇది కూడా ఈ కూర అంచు వచ్చింది కదా, దీన్నే ఈ వైపే కట్ చేసుకోవాలి. ఇలాంటి అంచులు వచ్చినాయి. ఎందుకంటే మనకి అంచు తిరగబడకుండా నీట్గా ఉండాలంటే ఇలాంటి బ్లౌజులకి ఇలానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఈ ఎడ్జ్ రెండు సమానం కలిసేటట్టు చూసుకొని ఇట్లా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం మళ్ళీ ఎక్స్ట్రా పెట్టుకున్న కుట్టు బయటకు వస్తే బాగుండదు, అలాగే తక్కువ వచ్చినా బాగుండదు. ఇలా సమానంగా పెట్టేసి స్టిచ్ అని చేసుకోవాలి నీట్గా. చివరి నీట్గా ఇలా తీసుకొని ఈ హ్యాండ్ని మనం జాయిన్ చేసుకోవాలి. ఎక్కడ ముడకలు లేకుండా నీట్గా ఇలా సర్దుకుంటూ ఇది రోలింగ్ టైప్లో ఉంటుంది క్లాత్ అని, అందుకని కొంచెం ముడకలు ఉంటుంది. జాగ్రత్తగా తీసుకుంటూ నిదానంగా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే ఈ అంచు లేదు. మనం ఈ అంచుకి ఇక్కడ మనం పైపింగ్ చేసుకోవాలనుకుంటే మనం పైపింగ్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్లో కనిపించే క్లాత్ వరకే మనం పైపింగ్ థ్రెడ్ని యూజ్ చేసుకుంటూ స్టిచ్ చేయొచ్చు. ఇది లేదంటే గోల్డ్ కంపల్సరీ కావాలన్నారు, అందుకని నేను దీన్ని ఇలా పెట్టేసాను. ఓకేనా? రెండోది కూడా సేమ్ ఇట్లానే పెట్టాను. మంచి చెడు చూసుకొని నీట్గా ఈ రెండో హ్యాండ్ కూడా సేమ్ అదే మెజర్మెంట్ నీట్గా ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని కాకుండా నిదానంగా ఈ రెండింటిని సమానంగా కలిపేటట్టు ఒక స్టిచ్ అనేది చేసుకోవాలి. అప్పుడు ఇలా ఉంచుకొని దాన్ని అక్కడ నీట్గా తీసేసి ఎక్స్ట్రా ముక్కలు లేకుండా నీట్గా క్లాత్ పట్టుకొని నీట్గా పట్టుకొని ఇలా తీసేసి చూడండి. ఇక్కడ ముక్కలు లేకుండా నీట్గా వచ్చి చూసారు కదా. ఈ ఎడ్జ్లన్నీ సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని నీట్గా దారాలు తీసినట్టు అన్నీ నీట్గా కట్ చేసాను. ఇలా కట్ చేస్తే ఈ హ్యాండ్ అనేది పక్కన పెట్టుకోండి. ఈ రెండు ఇలా సమానంగా తీసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చు పైన పెట్టుకొని ఈ హ్యాండ్ పొడుగు ఎంత ఉందో చూసుకొని కరెక్ట్గా లెవెల్ చేసుకోవాలి. పెట్టేసి దీన్ని కరెక్ట్గా పెట్టేస్తాను. ఇక్కడ నుంచి ఈ ఎదురుస్తాను కుట్టి ఎంతవరకు మనకు కావాలో అంతవరకు కట్టేస్తాను. ఇక్కడ నుంచి ఇలా సమానంగా తీసేస్తాను. ఇలా తీసేసి ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చుకోండి. ఇలా టక్స్ ఇచ్చినాక ఇక్కడ మనం లోచంక తీసుకోవాలి కదా, ఆ లోచంక తీయడం కోసం నేను ఎప్పుడు కూడా ఇదే ప్రాసెస్ని లోచంక అయితే తీస్తాను. ఎందుకంటే నేను ఏ రోజు కూడా నేను ఖర్చు పెట్టేయండి, నేనైతే ఎప్పుడు తీయను. మీకు వీడియో చూపిస్తాను. ఇక్కడికి మనం ఎంతవరకు ఖర్చు పెట్టుకున్నామో మనకు అనేది ఒక అలవాటు అనేది ఉంటుంది కదా, ట్రైనింగ్ అయ్యి ఉంటాను. అందుకని మనం ఏం చేస్తామంటే నేను ఎప్పుడు కూడా ఇట్లా పెట్టేస్తాను. ఇట్లా పెట్టేసి ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్లో నుంచి సన్నగా తీసుకుంటూ పెంచుకుంటూ ఇట్లా ఒక 3/4 ఇంచుకి లోచంక తీసేస్తాను. పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఇది మళ్ళీ ఒక చిన్న స్టిచ్ అనేది వేసేస్తాను. వేసేయడం ఏంటంటే నీట్గా స్టిచ్ కూడా ఓడదు, బాగుంటుంది. హ్యాండ్ అయితే అయిపోయింది. ఓకేనా? హ్యాండ్స్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఈ బ్యాక్ పార్ట్ కోసం ఇట్లా ఇలా డివైడ్ చేసుకొని అట్లా ఈ ముడతలని నీట్గా రోలింగ్ కదా, ఐరన్ బాక్స్ అయితే ఇప్పుడు చేయడానికి నాకు కదా అర్జెంట్ ఉంది కదా, అందుకని ఇప్పుడు నేను ఐరన్ బాక్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ రౌండ్ షేప్ని నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు దీనికి అటాచ్ చేసుకోవాలి.
ఇలా పెట్టుకొని నీట్గా ఇదిగోని నీట్గా సరిచేసి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా దీనికి మనం ఎక్కడ వరకు ఏ గిన్నె సరిపోతే సమానంగా చూసుకొని ఏ దీనికి కరెక్ట్ పెట్టేసి పెట్టుకొని క్లాత్ చేసుకొని నీట్గా ఇలా పెట్టుకున్న తర్వాత ఈ రెండు ఇలా పట్టుకొని ఎందుకంటే మనకి ఏది కరెక్ట్గా ఉండడం కోసం మొత్తం రావు నీట్గా ఇలా పెట్టుకొని నేను స్టిచ్ చేసాను. ఇలా నీట్గా హ్యాండ్ వేసి ఇలా పెట్టుకోండి. ఎందుకంటే ఆ మొత్తం దగ్గర ఐరన్ బాక్స్ లేదు కాబట్టి నీట్గా ఇలా పెట్టుకున్నామంటే మనకి నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. హ్యాండ్ అయితే హ్యాండ్ మూమెంట్ అయితే ఇవ్వాలి. హ్యాండ్ మూమెంట్ ఇవ్వడం వల్ల మనకి మొడతలు అయితే రావు. పెట్టేసి ఇప్పుడు ఈ క్లాత్ని ఇక్కడ నీట్గా ఇలా కట్టి పెట్టుకొని మొడతలు లేకుండా నీట్గా కట్టుకుంటూ క్లాత్ జాగ్రత్తగా కొంచెం చుట్టూ అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేస్తే దాన్ని కూడా సమానంగా కట్టుకుంటూ చివరి వరకు తీసుకొని నీట్గా పెట్టుకొని కట్టుకుంటూ కుట్టడం వల్ల ఏంటంటే మనకి నీట్గా కొలతలు రావు. హ్యాండ్ మూమెంట్ ఇవ్వడం వల్ల మనకి కేక్ నీట్గా రావు. ఎక్స్ట్రా ఖర్చులు కట్ చేస్తాం. నీట్గా కట్ చేస్తాం. కట్ చేసుకుంటూ నీట్గా ఎదురని అటు నుంచి ఇటు నుంచి అటు నీట్గా మొత్తం కట్ చేసి తీసేయాలి. ఇలా కట్ చేసుకుంటూ మొత్తం చూడాలి మొత్తం అన్ని భాగాలు వైపు ఇలా కొత్తది నీట్గా తీసేయాలి. ఇలా తీసేస్తే మొత్తం నీట్గా ఎక్కడ కొంచెం బాగా కలుపుకొని ఇలా తీసేయాలి. ఇలా తీసేసినాక బ్యాక్ బెల్ట్స్ తీసుకోవాలి. ఈ బ్యాక్ బెల్ట్కి ఈ రెండు పార్ట్లు అయితే తీసుకున్నాను. ఈ రెండింటికి ఎక్కడ సరిపోతాయి కదా చూసుకొని తీసుకున్నాను. ఈ రెండు సమానం సరిపోయాయి. ఈ రెండింటిని సమానంగా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ రెండు ఇలా కనెక్ట్ చేసి ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇలా వేసి దీన్ని ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుని ఎదురని అది నీట్గా సమానంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఈ బ్లౌజ్ని ఇలా పెట్టుకొని మనం ఈ పీస్ ఉంది కదా ఇక్కడ మనం లైట్గా ఒక 1/4 ఇంచుని ఇట్లా లోపలికి బయటకు వదిలిపెట్టేసి ఈ బ్యాక్ బెల్ట్ అనేది మనం జాయింట్ చేస్తాం. అలా జాయింట్ చేస్తే మనకి చెక్కల్లో మొత్తం రావు. కొంచెం జాయింట్ చేస్తామని ఏంటంటే కొంచెం లైట్గా చూపిస్తాను చూడండి. జాయింట్ అనేది చేస్తాను. ఇక స్టిచ్ అయితే ఇది ఇక్కడ ఉంది కదా ఇక 1/2 ఇంచు మనకు లైనింగ్ కదా మెయిన్ ఇదిగో ఇట్లా తీసుకొని ఇప్పుడు మళ్ళీ దాని మీద స్టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. కరెక్ట్గా అయిపోయాక ఇప్పుడు స్టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఈ అక్కలు కట్ చేసి ఈ థ్రెడ్స్ కూడా కట్ చేసుకోవాలి. నేను ఎప్పుడు కూడా డాట్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే ఈ మధ్యలో ఫోల్డింగ్ వస్తుంది కదా ఆ ఫోల్డింగ్ కడికి ఈ ఇలా ఫోల్డ్ చేస్తాను. ఇలా ఫోల్డ్ చేసి మనం ఖర్చులకి ఎంత పెట్టాను 2 ఇంచులు ఒక 2 ఇంచులు పెట్టాను అనుకోండి. 2.5 పెట్టాను. 2.5 దగ్గర ఇలా పట్టుకుంటాను. ఇలా పట్టుకొని ఈ రెండు ఇలా సమానంగా పెడతాను. ఇట్లా ఫోల్డ్ చేస్తాను అనమాట. ఇట్లా ఫోల్డ్ చేసి ఇలా వేస్తాం ప్యాక్ అంటే మనం అన్నీ కూర్చొని పెట్టి కొట్టాలంటే మనకు టైం ఉంటుంది కదా అంతా అన్ని ప్రతిదీ కొట్టాలి కొరవాలి కదా. ఈజీ ప్రాసెస్ అనేది చాలా మంచి మంచి టిప్స్ అయితే ఇందులో మీకు ఈజీగా మెథడ్ కుట్టుకోవడం తేలిగ్గా ఉండేటట్టు కొత్త వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునేటట్టు ఇవన్నీ ఇలా ఫోల్డ్ చేస్తాను. ఇలా ఫోల్డ్ చేసి కరెక్ట్గా ఎదురని సమానంగా పెట్టుకొని రఫించుకొని అంతే ఒక స్టిచ్ డబుల్ స్టిచ్ చేస్తాను. డబుల్ స్టిచ్ చేసిన తర్వాత కొంచెం సరే బ్యాక్ బెల్ట్ ఒక చిన్నగా గీసుకోండి. గోల్తో ఇట్లా అంటే కొంచెం బాగుంటుంది. చూసాక బ్యాక్ పార్ట్ అయితే రెడీ ఉంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కోసం ఇట్లా ఈ పీస్ని డివైడ్ చేయాలి. డివైడ్ చేసుకొని ఈ పార్ట్ తీసి పైకి పెట్టుకొని ఈ పార్ట్ మీద ఈ లైనింగ్ పీస్ని పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని క్లాత్ అంతా నీట్గా ఇలా సర్దుకోవాలి. ఎందుకంటే ముడతలు ఉంటే మళ్ళీ మనం ఇబ్బంది పడతాం. ఆ ముడతలు లేకుండా నీట్గా ఇలా సర్దుకొని ఒకేసారి పెట్టేసారి అలా పెట్టుకొని
హ్యాండ్ మూమెంట్ ఎందుకంటే హ్యాండ్ మూమెంట్ అనేది ఖచ్చితంగా హ్యాండ్ మూమెంట్ ఇవ్వడం వల్ల మనకి ముడతలు రాకుండా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. దాన్ని వీటివన్నీ సమానంగా ఇలా కట్ చేస్తాను. ఇది నేను ఓన్లీ టేప్ మెజర్మెంట్ లేకుండా హ్యాండ్ మూమెంట్తో మీకు ఈ బ్లౌజ్ ఎలా మనం డాట్స్ అన్నీ వేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలని నేను చూపించడం కోసమే మీకు ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఓన్లీ హ్యాండ్ మూమెంట్ ఇది ఎక్స్ప్రెషన్ వచ్చేసాను. ఇలా చూసినాక ఇప్పుడు ఇదిగో కదా ఇట్లా ఈ రెండు షోల్డర్లు ఇలా ఫోల్డ్ చేయాలి. ఈ షోల్డర్ ఎక్కడ వచ్చి కరెక్ట్ రెండు షోల్డర్లు జాయింట్ అయ్యాయి కదా, ఈ రెండు షోల్డర్లు ఎదురుగా మనం ఈ క్రాస్ ఇలా పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఎంత చూడండి, 3 భాగాలు అయింది చూసారా. చూడండి ఈ పార్ట్ని 3 భాగాలు చేసాం అన్నమాట. 3 భాగాల నుంచి 2 భాగాలు అటు వదిలేసి ఈ రెండు మడతేసిన దగ్గర నుంచి 1 ఇంచు కాడికి ఇలా డాట్స్ పెట్టాలి. ఇట్లా అట్లా 1 పెట్టుకొని ఇక్కడ మనకి ఒక 2.5 చూడండి 2.5 అంటే ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి ఇలా వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి మధ్యలోకి కొంచెం ఇవే ఇప్పుడు మనం మెడపట్టి ఉంది కదా, మెడ పీసు ఈ నెక్ కా నుంచి 1/2 ఇంచు పైకి ఉంచుకొని ఈ మధ్యలో నుంచి ఒక డాట్ వేసుకోండి. ఒక 1/2 ఇంచుకి ఎక్కువ 1/2 ఇంచుకి తక్కువ అట్లా వేసుకున్నాక ఈ షేప్ని ఇట్లా నీట్గా ఇట్లా మర్చుకుంటూ ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకొని ఈ రెండు కరువులు కరెక్ట్గా కలిసేటట్టు పట్టుకోవాలి. ఈ రెండు కరువు షేప్ ఉన్నాయి కదా, ఈ కరువుని ఈ రెండు సమానంగా ఉండేటట్టు పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఒక 1/2 ఇంచు అంతే, ఒక పాదం అనమాట. 1/2 ఇంచు అంటే పాదం. ఇక్కడ నుంచి ఒక 1.5 గ్యాప్లో చల్లగా లాగితే ఒక రాసి ఓకేనా. ఇదైతే షేప్ చూసారా ఎంత బుట్టలాగా వచ్చిందో నీట్గా చేయండి. ఇదంతా బాగా వస్తుందంటే అంత బాగా గొప్ప అయితే సూపర్ అంటే సూపర్ వస్తుంది ఇది ఇట్లా ఓకేనా. ఇప్పుడు ఇంకో పార్ట్ కూడా చూద్దాం. ఈ పార్ట్ని కూడా పూర్తిగా ఉతుక్కోవాలి. మీకు అర్థమవడం కోసం ఇవాళ ఫుల్ జాకెట్ మొత్తం నేనైతే ఈ వీడియో చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్ మూమెంట్ ఇచ్చి ఇప్పుడు షేప్ బెల్ట్ అంటే స్టిచ్ చేసుకోవాలి చూపిస్తాను మీకు ఈజీలో కన్నా. ఇది రోలింగ్ క్లాత్, దీన్ని కూడా ఫోల్డింగ్ 4 పీసులు అయితే 2 పీసులు ఉన్నాయి కదని మందంగా ఉంటుందని వేసేస్తాను నేను. ఇట్లా తీసుకొని షేప్ పట్టుకొని 2గా డివైడ్ చేయాలి. డివైడ్ చేశాక వేసుకున్నాక ఎక్స్ట్రా పీసులు ఈ పీసులు కూడా యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే స్టిక్నెస్ కోసం అలాగే మనం పెట్టుకోవడం వల్ల ఏంటంటే స్టిక్గా ఉంటుంది, బాగుంటుంది కూడా. చేపట్టి ముందుకు జారడం కానీ అట్లా లేకుండా బాగుంటుంది. స్టిచ్ అనేది ఇప్పుడు ఇక్కడ అంచు వచ్చింది కదా, ఈ అంచుని కట్ చేసాను. ఎందుకంటే కింద కూర్చుంటుంది కదా, వేసేసాను తీసాను. లైన్ తర్వాత మీకు ఈ లైనింగ్ చేసి రివర్స్ చేస్తాను. రివర్స్ చేసి దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని నీట్గా ఒక 1/2 ఇంచు పాదం ఆ పాదం స్టిచ్ చేస్తాను. పాదం ఖర్చు పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాక ఈ రెండు ఇలా ఫోల్డ్ చేసుకున్నాం. మెజర్ తీసుకోవడం. ఇప్పుడు మెయిన్ మెజర్ అనేది ఇందులో ఉంటుంది అన్నమాట. 3 ఉంది కావాలి, 3.5 అంటే ఒక 1/2 ఇంచు ఇక్కడ తీసుకుంటాం. ఇలా తీసుకొని ఇలా కట్ చేసుకున్నాక ఇలా కరెక్ట్గా లెవెల్ చేసుకోవాలి. ఇట్లా చేసుకున్నాక ఇలా వచ్చేసాను. దీనంటే ఇలా నాకు ఈజీగా ఉంటుంది, నేను ఇలాగే ట్రై చేస్తాను. అది బ్లౌజ్ మీకు సేపు పెట్టి కొంచెం కూడా చూపిస్తాను. కరెక్ట్ ఖర్చులకి ఆ 1/2 ఇంచు వేస్తామండి. అక్కడి నుంచి కుట్టు వరకు అంతవరకు మనం కుట్లు వేస్తాం. 1/2 ఇంచుకి ఎక్కువ దాని వరకే నేనైతే ఉంచాను ఖర్చు. అట్లా ఉంచుకొని ఇది ఇలా విడదీసి అటు మెయిన్ క్లాత్ ఇటు లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి. మిషన్ వైపు మెయిన్ క్లాత్ ఉండాలి, మన వైపు లైనింగ్ క్లాత్ ఉండాలి. ఈ ఉల్టా సీదా సైడ్ సీదా పెట్టుకోవాలి.
లోడింగ్ వేయడం అంటుంది. ఇలా ఒక రఫ్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్నాక ఇలా పెట్టేసి ఈ ఫిల్ని ఇలా లోపలికి ఇలా పట్టేసేది. ఎందుకంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. లైన్ అలాగా నువ్వు ఎంతైతే ఖర్చు కదా అంత ఖర్చు అలాగే ఇట్లా లాగేసినాక దాన్ని ఇలా రివర్స్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని దీంట్లో ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకుంటూ దీని మధ్యలో ఇది పెట్టాలి. ఇలా పెట్టి ఈ క్లాత్ని దాన్ని ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఇట్లా ఫోల్డ్ చేసి మనం ఇప్పుడు ఎక్కడైతే స్టిచ్ చేసామో సేమ్ అదే స్టిచ్ మీద కుట్టని రానియాలి. అప్పుడు లూజ్ రాకుండా నీట్గా వస్తుంది. దీన్ని ఓపెన్ ఇప్పుడు ఈ లోపల నుంచి ఇలా ఒకసారి ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి ఈ లోపలికి లాగా ఇలా బయటకు లాగాలి. ఈజీగా లాయర్గా ఇట్లా లాగేసాను. రెండోది కూడా సేమ్ టు సేమ్. మెయిన్ క్లాత్ ఇట్లా ఇటు పెట్టుకోవాలి, మిషన్ సైడ్ పెట్టుకోవాలి, లైనింగ్ క్లాత్ నా వైపు పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ నుంచి ఇంతవరకు ఇలా చూసుకొని ఈ హాఫ్ ఇంచి పచ్చడి పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ దీన్ని లోపల చేసి స్టిచ్ చేసి కట్టేయాలి. అలా చేసినాక దీన్ని ఇలా సన్నగా మడకేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ పీస్ని తీసుకొచ్చి కరెక్ట్గా ఈ ఎడ్జ్లో పెట్టాలి. ఇలా పెట్టి దానికి ఒక స్టిచ్ చేయాలి. ఎక్కడైతే మనం స్టిచ్ చేస్తాం ఫస్ట్ స్టిచ్ ఆ స్టిచ్ మీదే ఈ స్టిచ్ కూడా రావాలి. కింద క్లాత్ లోపలికి వెళ్ళకుండా నీట్గా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా రివర్స్ చేసుకోవాలి. లాగేస్తే వస్తుంది. ఇప్పుడు మనకి లోడింగ్ అంటుంది. మీకు చూడండి ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఏమన్నా అవి కూడా కట్ చేసుకోవాలి. నీట్గా ఇలా కట్ చేసేసి ఇప్పుడు కాజాలు కట్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఈ మెయిన్ పీసే నేనైతే వేస్తున్నాను. దీన్ని డబుల్ ఫోల్డ్ చేసి మెయిన్ పీస్ లైనింగ్ డబుల్ ఫోల్డ్ చేసుకుని ఇక్కడ హాఫ్ ఇంచి లోపలికి ఇలా మడవాలి. ఇలా మడిచి దీనికి ఇలా పెట్టుకోవాలి. అంటే ఇక్కడ హాఫ్ ఇచ్చేది చేసి రెండు చేసి కరెక్ట్గా ఇలా పట్టుకోవాలి. పట్టుకొని ఇలా తీసుకొని ఇప్పుడు ఇక్కడ మనకి నెక్ దగ్గర భుజాలు జారకుండా ఒక హాఫ్ ఇంచి లోపలికి తీసుకోవాలి. అలా ఇప్పుడు భుజాలకి జారమన్నమాట. దాన్ని ఇక్కడ పెట్టేసి ఫోల్డ్ చేసేది. ఇక్కడ ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ అనేది వేసేసాను. రఫ్ ఇవ్వాలి. రఫ్ ఇస్తే నీట్గా బాగుంటుంది. మధ్యలో స్టిచ్ చేస్తాను. ఇలా వేసుకుంటున్నాక మనకి డబుల్ స్టిచ్ చేయాలి. ఎందుకంటే ఒక క్లాత్ అనేది బాగుంటుంది. బాగుంది చెప్తాం డబుల్ స్టిచ్ చేయాలి. మనకు వచ్చి నష్టం ఏమీ లేదు. బాగుంటుంది కూడా స్టిచ్ వేసి బాగుంటుంది. మనకి ఇప్పుడు అది ఊడిపోకుండా నీట్గా బాగుంటుంది. ఇప్పుడు ఉక్సులు పట్టి ఈ ఉక్సులు పట్టి కూడా ఈ ఉక్సులు పట్టి ఇట్లా ఉంచుకొని ఒక 1.5 కానీ 1.5 కానీ ఇట్లా ఉంచుకొని ఇట్లా పట్టిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఇట్లా పెట్టుకొని ఒక హాఫ్ ఇంచి ఇట్లా లోపలికి మర్చుకోవాలి. నీట్గా మర్చుకొని దాన్ని రఫ్ ఇచ్చేయాలి. రఫ్ ఇచ్చేసి నీట్గా స్టిచ్ చేసుకుంటే అక్కడ ఫోల్డింగ్ చేయాలి. మీకు ఎలా చెప్పారు కదా ఒక పావు ఇంచి అనేది లోపలిగా స్టిచ్ చేయాలి. ఎందుకంటే మనకి పిల్లలు జాగ్రత్తగా నీట్గా తీసుకుంటాం. దాన్ని ఇలా ఫోల్డ్ చేసి తర్వాత ఇచ్చిన తర్వాత చిన్న ఫోల్డింగ్ ఉంది. అంటే మరీ పెద్దగా ఉంటే బాగుంటుంది. లైట్గా పావు ఇంచుకి తక్కువ అట్లా ఫోల్డ్ చేసాను. అట్లా ఫోల్డ్ చేసి ఇట్లా ఫోల్డ్ చేసి మళ్ళీ స్టిఫ్నెస్ కోసం ఇంకొక స్టిచ్ అండి ఈ ఉక్సులు వచ్చి ఇలా వేయాలి. ఎందుకంటే అప్పుడు అది లైనింగ్ పీస్ కనపడకుండా నీట్గా స్టిఫ్గా నిలబడినట్టుగా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు రెండు సమానంగా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేస్తాను. కాజాలు పట్టి కంటే ఉక్సులు పట్టి కొంచెం ఎక్స్ట్రా ఉంది. ఈ ఎక్స్ట్రా ఉంది అలా నీట్గా కట్ చేస్తాను. కట్ చేసాను. ఇలా కట్ చేసినాక ఎక్కడైనా కొంచెం ఏమైనా మీకు ఎక్కువ తక్కువ కనిపిస్తే ఇలా నీట్గా రౌండ్ షేప్ అనేది రాలేదు. ఒకసారిగా ఇటు సైడ్ ఇద్దరిని సమానంగా వేసుకొని మనం సమానంగా పెడతాము. స్టిచ్ చేసేటప్పుడు కొంచెం క్లాస్ జరిగిన అలాంటప్పుడు కొంచెం కొంచెం పడతాం. ఇప్పుడు జాయింట్ ఇప్పుడు ఏంటంటే 4వ డాట్ ఒకటి వేయమని అనమాట. ఒక డాట్ అనేది వేయమని అందుకని కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నాను నేను. ఆ 4వ డాట్ అనేది నేను వేస్తాను చూడండి. ఇట్లా పెట్టుకొని ఇక్కడ నుంచి సన్నగా లాగి హాఫ్ ఇంచ్
ఇప్పుడు ఏంటంటే సెస్ట్ ఉంది చాలా బాగా వస్తుంది అన్నమాట. ఓకేనా, చూసుకోండి. ఇప్పుడు ఇది ఎంతో చూసుకొని దాన్ని బట్టి మనం మెజర్ చేసుకోవాలి. పెట్టేసి ఇక్కడ వేసిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. రెండు చూడండి సమానంగా సరిపోయింది. ఎందుకంటే దీనికి ఇక్కడ బ్యాక్ డాట్ వేస్తాను కదా, ఫ్రంట్ ముందుకి ఇలా డాట్ వేస్తాను. డాట్స్ కోసం వాళ్ళ సైడ్ అలా 4 డాట్స్ వేసుకుంటారు కదా, అందుకని ఇక్కడ కరెక్ట్గా 1/2 ఇంచుకి ముందుగా స్టిచ్ చేసేది. షోల్డర్ 2 జాయింట్ ఉండేటప్పుడు కరెక్ట్గా 1/2 ఇంచుకి మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అంతా కూడా ఒక స్టిచ్ అనేది వేసేది. 1/2 ఇంచు పెట్టాం కదా, 1/2 ఇంచు ఇలా వేసిన తర్వాత రెండో వైపు కూడా ఇంకో స్టిచ్ చేసుకోండి. చెంకలో కరెక్ట్గా 1/2 ఇంచు వరకే తీసుకోండి. ఇలా తీసుకుంటే కుడుతూ చూడు మనకంటే తక్కువ, ఒక 1/4 ఇంచుకి తక్కువ అట్లా తీసుకొని నెక్కి దగ్గర మనం అలా తీసుకొని షోల్డర్ జాయింట్ కలిపి అట్లా కలపడం వల్ల ఏంటంటే మెడలో జారకుండా నీట్గా తింటే బాగుంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకోండి. మనం ఇలా కలుపు తీసుకున్నాం కదా వచ్చాక ఆ జంక తీసి వెయిట్ పెట్టుకొని ఈ కట్స్ ఇక్కడ మనం ఒక డాట్ పెట్టుకున్నాం. ఆ డాట్ ఈ షోల్డర్ 2 కలవాలి పాయింట్స్ ఇట్లా కలిసి ఇలా పెట్టుకొని బ్యాక్ సైడ్ ఏమో ఈ ఖర్చులన్నీ పెట్టుకొని స్టిచ్ చేస్తాం. ఇలా స్టిచ్ చేసుకోండి. రివర్స్ చేసి 2 కలర్స్ స్టిచ్ చేసుకొని దాన్ని నీట్గా పెట్టుకొని మనం ఎక్కడైతే పెట్టుకొని ఇక్కడ కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఈ ఎడ్జ్లన్నీ ఇలా నీట్గా తీసుకోవాలి. ఇలా తీయడం వల్ల ఏంటంటే నీట్గా కనిపిస్తుంది అనమాట, ఫినిషింగ్ బాగుంటుంది. సేమ్ ఇదే మెజర్తో ఇలాగే హ్యాండ్ అనేది ఇంకోటి జాయింట్ చేసుకోవాలి. ఓకేనా, హ్యాండ్స్ అయితే 2 కూడా నేను జాయింట్ అయితే చేసేసాను. హ్యాండ్ ఒక వైపు జాయింట్ చేయడం నేను చూపించలేదు, ఎందుకంటే వీడియోలు ఎంజాయ్ అయిపోతుంది. ఇప్పుడు 2 హ్యాండ్ ఇలా పట్టుకొని ఈ 2 కరెక్ట్గా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇట్లా పెట్టుకొని ఇక్కడ ఇది ఎంత వచ్చిందో చూద్దాం. చెక్ హ్యాండ్ వచ్చి 6.5కి 1 పాయింట్ తక్కువ అన్నమాట. అదే 6.5కి 1 పాయింట్ తక్కువ ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడికి ఇలా పెట్టేసి ఇప్పుడు ఈ షోల్డర్స్ కరెక్ట్గా తీసుకొని ఈ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్గా ఏదైనా సరే పర్లేదు. పుట్టిన తర్వాత మనకి సార్ స్టిచ్ పడిపోయినా ఇట్లా పట్టుకొని కరెక్ట్గా సేమ్ ఇదే డాట్ దగ్గర మనం ఈ 2 బ్యాక్ సైడ్ శంఖ ఖర్చుని పైకి పట్టుకొని అట్లా స్టిచ్ చేసుకోండి. అట్లా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ 2 ఇప్పుడు కాజాలు పట్టి ఉంటారు. దీన్ని ఏజర్ కానించి ఇలా సమానంగా పట్టుకొని ఇక్కడ స్టిచ్ అనేది స్ట్రైట్గా లాగేసేయండి. ఇక్కడికి వచ్చేసరికి కాజాలు వెనక్కి బ్యాక్ పెట్టి గట్టిగా పట్టుకోండి. ఇలా పట్టుకొని రఫ్ లాగేసి ఒక సిల్వర్ స్టిచ్ కూడా ఇలా వేసుకుంటూ రావాలి. మనకు 3 స్టిచ్ ఇలా వేసిన తర్వాత ఇది కట్ చేయాలి. కట్ చేసి ఎదురన్నీ సమానంగా వేసుకోవాలి. ఎందుకంటే ఖర్చులు ఇంత లేకుండా నీట్గా కట్ చేసేయాలి. కట్ చేసి ఎక్కడక్కడ థ్రెడ్స్ అన్ని నీట్గా తీసేయాలి. సేమ్ అదే మెజర్మెంట్స్తో నీట్గా ఈ 2 హ్యాండ్ కూడా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు శారీలో తీసేసి ఇట్లా స్ట్రైట్ పీస్తో పైపింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, లైన్ తీసి ఇంకో పీస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే సరిపోయింది. ఇది ఇంకో కలర్ వచ్చింది కదా, కలర్ వల్ల ఇది సరిపోతుంది. అందుకని ఇంకో పీస్ యాడ్ చేసుకొని ఇలా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకుని ఇప్పుడు ఎంత పీస్ ఉందో అంత పీస్ కొంచెం మీద కట్ చేసేద్దాం. 1 ఇంచ్ 1.5 1 బాయ్స్ చాలు. ఇట్లా దీన్ని సన్నగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. కొంచెం లోపలికి మట్టుకుంటూ చిన్నది ఆకుండా నీట్గా పెట్టండి.
ఇలా చేయి పెట్టి ఇట్లా 1/4 ఇంచు లోపలికి పెట్టాలి, 1/4 ఇంచు తక్కువే. ఫోల్డ్ చేసుకుంటే మొత్తం నెక్స్ట్ కుట్టేసాను ఫస్ట్. పైపింగ్ అయితే ఫ్రెండ్స్ ఫస్ట్లో నాకు చాలా వరకు అసలు పైపింగ్ వేయడం అయితే వచ్చేది కాదు, చాలా ఇబ్బంది పడేది పైపింగ్ వేయడానికి. ఎన్ని మోడల్స్ అయినా కుట్టేసేదాన్ని కానీ నేను ఎవరైనా ఏదైనా మోడల్ కావాలంటే ఫోటో పెడితే ఆ మోడల్ నేను యాక్చువల్గా కుట్టేసేదాన్ని. నేనైతే ఫస్ట్ ఏ మోడల్స్ గట్టి ఏం చేసుకోలేదు ఫ్రెండ్స్. మనకి ఉన్నది నిజంగా ఒప్పుకోవాలి, చాలా వరకు నేను యూట్యూబ్లో చూసి కుట్టేదాన్ని ఫస్ట్లో. అలా నేను పర్ఫెక్ట్ అయితే అయ్యాను. ఇప్పుడు నేను అట్లా చూడాల్సిన పని లేదు. మనం ఏమైనా కావాలంటే పలానా మోడల్ కావాలని ఫోటో పెడితే నేను ఆ ఫోటోని చూసుకుని కుట్టేస్తాను. ఒక 1/2 ఇంచి బయట ఉంచుకొని నార్మల్ కాలంతోనే టైట్ పీస్తే ఎలా అంటే ఫ్రిల్స్గా ఏం పెట్టవసరం ఉంది. ఫ్రిల్స్ పెట్టాల్సిందే స్ట్రైట్ పీస్ అయినా సరే మనం ఫ్రిల్స్ అయితే ఏం పెట్టవసరం లేదు. కాకపోతే క్లాత్ని లేకుండా పట్టుకోవాలి. తీసుకుని లేకుండా స్మూత్గా ఎంత క్లాత్ ఉన్నది మనం పెట్టాలనుకున్నాం అంత క్లాత్ ఒక 1/4 ఇంచి అట్లా నీట్గా స్టిచ్ చేయాలి. సైడ్ పీస్ మనం కట్ చేసుకుంటే స్ట్రైట్ పీస్ కరెక్ట్గా సరిపోతుంది. కానీ అక్కడ ఏంటంటే ఆరెంజ్ కలర్ వచ్చింది కదా, ఈ గ్రీన్ కలర్ వచ్చేటట్టు కొంచెం పీస్ అటాచ్ చేసుకోవాలి. కరెక్ట్గా అక్కడికి కరెక్ట్గా సరిపోయింది. నేను అటాచ్ చేసి కట్ చేసేస్తాను. ఇప్పుడు చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోండి. ఇప్పుడు రౌండ్ ఏరియా దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. అలా చిన్న చిన్నగా అక్కడక్కడ చిన్న చిన్న రౌండ్ ఏరియా దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నాం అనుకోండి, రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది. ఇప్పుడు ఇది బయటకు పెట్టాం కదా, ఇది 12 నెంబర్ థ్రెడ్ అండి. ఈ థ్రెడ్ని ఇట్లా పెట్టేసేయాలి. ఫస్ట్ అంతా ఈ బ్యాక్ సైడ్ ఎలా చూసారా, ఈ బ్యాక్ సైడ్ ఇలా ఖర్చులా ఉంచేసి ఈ మధ్యలో ఆ కుట్టు మనం కుట్టిన కుట్టు మధ్యలో ఈ పీస్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసి దీన్ని ఇట్లా ఇట్లా ఫోల్డ్ చేసి కరెక్ట్గా మనం అయితే ఇట్లా మొత్తం లోపల నెట్టి కరెక్ట్గా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని మధ్యలో కరెక్ట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోండి. కొంచెం కొంచెం వేసుకోవడం వల్ల ఫస్ట్ ఒక కొత్తగా నేర్చుకోవాలనుకోండి కొంచెం కొంచెం వేయాలి. కొంచెం కొంచెం వేస్తే ఏంటంటే మీకు సింపుల్గా ఈజీ మెథడ్లో వస్తుంది అన్నమాట. పచ్చి నెలకు పట్టుకొని నేను ఇట్లా నేనైతే ఫస్ట్లో పైపింగ్ వేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను ఫ్రెండ్స్. నాకు అసలు వచ్చేది కాదు, ఏ మోడలైనా కుట్టేసేదాన్ని. కానీ నీట్గా పైపింగ్ వేయడం అయితే వచ్చేది కాదు. అంటే నేను రాకపోవడం సంస్థ కాదు, ఇక్కడ అంతగా స్టిచ్ చేయించుకునేవాళ్ళు తక్కువ. పైపింగ్ అనేది ఎంతసేపు నార్మల్ స్టిచ్చింగ్ లేదా మోడల్ అంతే. బోట్ నెక్కులు ఇవి అనమాట ఇక్కడ ఎక్కువ స్టిచ్ చేసుకునేవి. పైపింగ్ వేస్తామంటే అసలు ఎవరు కూడా పెద్దగా చెప్పేవాళ్ళు కాదు. అందుకని నాకు ఆ పైపింగ్ ఎప్పుడో ఎవరో బోట్ వేయమంటే మనకు మనీ ఎక్కువ ఇచ్చినా ఇవ్వకపోయినా నేనైతే మనం పనితనం బాగుండాలి, నలుగురు నచ్చాలని చెప్పి నేను చేస్తే కూడా ఒక్కొక్కరు చేసినా నచ్చేది కాదు. అంటే నచ్చకపోవడం అంటే మా పనితనం వల్ల కాదు, వాళ్ళకి ఇష్టం ఉండదు పైపింగ్ చేయించుకోవడం. అట్లా నార్మల్గా వేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాను. ఇక్కడ పైపింగ్ చేయించుకునేది అయితే చాలా తక్కువ ఫ్రెండ్స్. దానికోసం నేను ఎక్కువ శాతంగా పైపింగ్ మీద ఇంట్రెస్ట్ అయితే పెట్టేది. ఎక్కువ మోడల్స్ ఇంకా తర్వాత ఎందుకు పైపింగ్ నీట్గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. నేనైతే మన యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను ఫ్రెండ్స్. అదివరకు నేను కుట్టే ఏవైనా మిషన్ నేర్చుకునేటప్పుడు అయితే నేను పెద్ద మోడల్స్ అంటే ఏమి నేర్చుకోలేదు. ఓన్లీ లైనింగ్ బ్లౌజ్, నార్మల్ బ్లౌజ్ ఒకటి, పంజాబీ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకున్నాను అంతే. ఇంకా మిగతా నేను ఏమీ నేర్చుకోలేదు. నాకైతే చదువు కూడా లేదు. అయినా సరే నాకు మిషన్ అంటే చాలా ఇష్టం, నాకు ఇంట్రెస్ట్ అనమాట. అసలు నాకు ఏ పని నేను ఎలా అయినా నేర్చుకోవాలని పట్టడం మీద మిషన్ నేర్చుకుంది. నేను ఒక వీడియో కూడా పెట్టాను. మీరు ఒక నా వీడియోస్ ఫాలో అయినట్టయితే అందులో నా స్పీచ్ అంటే నేను చెప్పాను అనమాట. ఇట్లా ఎలా నేర్చుకున్నాను, ఏంటి ప్రాసెస్ ఏంటి అని మొత్తం చెప్పాను అనమాట. ఇట్లా చెప్పి నేను నా యూట్యూబ్ ఫ్రెండ్స్కి నాకు సపోర్ట్గా నిలబడతారని ఆ వీడియోలో నేనైతే చెప్పాను. ఎందుకంటే నాకు చదువులేదు కదా, మీకు ఎలా చెప్పాలో కూడా నాకు సరిగ్గా తెలియదు. వరకు నేను అలా ఏదో నాకు వచ్చినంతలో నాకు తెలిసినంతలో నార్మల్గా చెప్పేదాన్ని అనమాట. అందుకే మీకు అందరికీ కూడా తెలియాలి కదా. ఇప్పుడు నేను చూస్తే మాత్రం ఈ మోడల్ చూసానా, ఆ మోడల్ ఖచ్చితంగా కట్ చేసి కుట్టేస్తాను ఫస్ట్లో. ఇప్పుడు అలా నేను పర్ఫెక్ట్ అయితే అయ్యాను. ఏ మోడల్ అయినా మీరు ఫోటో పెడితే చాలు, నాకు ఆ ఫోటో ప్రకారంగా నేను కుట్టేస్తానని నేను కస్టమర్కి అయితే చెప్తాను. మీ దగ్గర ఏమైనా మోడల్స్ ఉంటే చూపించాక, నా దగ్గర ఏ మోడల్స్ ఉండవమ్మా, నా సెల్ అయితే బాగుండదు, నా కెమెరాలో బాగా రాదమ్మా, అందుకని నేనైతే ఫోటోస్ తీయడం పెద్దగా నాకు, ఎందుకంటే అసలు తీయడం కూడా సరిగ్గా రాదు అసలు. నేను ఆ రాకపోవడం వల్ల నేను ఎందుకు అలా బాగుండవని చెప్పి నేను తీసేదాన్ని కాదు ఫోటోలు ఫస్ట్లో. ఆ తర్వాత ఇంకా వాళ్ళే నేను చెప్పేదాన్ని. మీకు యూట్యూబ్లో చూడండి,
మన యూట్యూబ్ ఉంటుంది, మనం ఎందుకు వేరే మోడల్స్ ఎదుర్కోవాలి. యూట్యూబ్లో అలాగే ఎంతోమంది యూట్యూబ్ని ఎన్నుకొని దాంట్లో వీడియోస్ అయితే పెడుతున్నారు. అలాంటి వీడియో ఒకటి మీరు చూసి మీకు నచ్చిన మోడల్ ఏదైనా గోల్డ్ పిక్స్ ఉంటాయండి, ఆ పిక్స్లో మీకు ఏది నచ్చుతుంది నాకైతే షేర్ చేయండి. నేను దాన్ని బట్టి మీకు స్టిచ్చింగ్ చేస్తాను. మీకు ఏ మోడల్ కావాలని, ఈ మోడల్ కుట్టికి ఎంత మనీ అవుతుందని నేనైతే కుట్టిన తర్వాత చెప్పగలను. ఎందుకంటే దాని కష్టాన్ని బట్టే కదా మనం చెప్పగలం. ఇప్పుడు బ్లౌజ్కి అయితే మాత్రం మెజర్మెంట్ నేను తీసుకునేది ఇలా ఏమైనా చీరలో క్లాత్ వేస్తే నేను ఎక్స్ట్రా డబ్బులు ఏం తీసుకోను, మామూలుగా కుట్టేస్తాను అనమాట. ఎందుకు ఏముందని ఒకవేళ బయటికి వెళ్ళి క్లాత్ కొనుక్కొస్తే అప్పుడు నేను మనీ తీసుకుంటాను. ఎందుకంటే మనం కస్టమర్ని బాధ పెట్టి మనం ఏ రోజు కూడా డబ్బులన్నీ సంపాదించాలి. మనం వాళ్ళని మెప్పించి మన కస్టమర్ని మన దగ్గరికి రప్పించుకోవాలి. ఇప్పుడు వచ్చిన మనకి ఆ స్టిచ్చింగ్కి డబ్బులు ఇస్తున్నారు కదా, అది సరిపోయింది అంతే. నేను అలా అనుకునేదాన్ని. నేనైతే పైపింగ్ కట్టే ఎక్స్ట్రా ఎప్పుడు తీసుకునేదాన్ని కాదు. తర్వాత ఏమైనా క్లాత్ కొనుక్కు రావాలి, అట్లా మొత్తం పైపింగ్ చేసి మొత్తం చేయాలంటే దగ్గర చాలా క్లాత్ పడుతుంది కదా. అంత క్లాత్ అంటే మరి మన దగ్గర ఆ కలర్ ఉండకపోవచ్చు. ఇది చూడండి ఎంత సన్నగా స్ట్రైప్ తీసుకొని చాలా సన్నగా అంటే సన్నగా అసలు కుట్టేశాను. ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చింది చూడండి. అసలు చూసారా చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు అట్లానే నేనేం చేసేదాన్ని అంటే చెప్పేదాన్ని, అమ్మా నా దగ్గర ఉన్న క్లాత్ అయితే నేను మీకు వేసి కుట్టగలను, కానీ బయట నుంచి తేవాలంటే మాత్రం డబ్బులు అయితే అవుతాయి. నేను పైపింగ్ నాకు ఇచ్చిన ఒకటి ఇచ్చిన ఒకటి అని. కానీ నా టైం అయితే వేస్ట్ అయినా సరే నేను మనీ కోసం ఆలోచించను. మనసు మన అనుకుని వచ్చేవాళ్ళంటే నాకు ఇష్టం. అలాగే ఆ మధ్య మనం ఎందుకమ్మా మనీ తీసుకోవడం అని చెప్పి నేను మనీ తీసుకోకుండానే పైపింగ్ అయితే చేసేదాన్ని, స్టిచ్చింగ్ చేసేదాన్ని. ఆ తర్వాత క్లాత్లు మనం కొనాలి, మనం తెచ్చుకోవాలి కదా. మరి క్లాత్ తెచ్చుకోవాలంటే కంపల్సరీగా మనకైతే మనీ తీసుకోవాలి. దగ్గర మనం స్టిచ్చింగ్లోనే మనం మనీ పెట్టి తీసుకురావాలంటే తీసుకురాలి కదా. అయితే నేను చెప్పిన తర్వాత ఎక్కువ క్లాత్ అప్పుడు తీసుకొని ఒక మామూలుగా అయితే హాఫ్ మీటర్ వచ్చి ఇక్కడ చాలా కాస్ట్లీ అండి, రేట్లు ఎక్కువ అనమాట. మనకి హాఫ్ మీటర్ వచ్చి 150 రూపాయలు. నేను అందులో 75 రూపాయలు పెట్టి ఒక అరమీటర్ తెచ్చేదండి. ఒక అరమీటర్ తీసుకొస్తే ఆ అరమీటర్ని ఒక 2-3 బ్లౌజులకి అయితే వస్తుంది. అందుకని నేను చెప్పేదాన్ని అంటే మీరు పైపింగ్కి ఎక్స్ట్రా ఒక 30 రూపాయలు కానీ ఒక 20 రూపాయలు కానీ ఇవ్వండి, దాన్ని బట్టి నేను పైపింగ్ చేస్తానని చెప్పేదాన్ని. ఎందుకంటే మనం ఇండివిజువల్ పైపింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా డబ్బులు తీసుకోవచ్చు. ఎందుకంటే దాని టైం అనేది చాలా అవుతుంది కాబట్టి దానికైతే నేను ఒక 50 రూపాయలు తీసుకుంటాను. ఎక్కువ కాదు కానీ ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాను. నేను 50 రూపాయలు ఎక్కువ తక్కువ నాకేం తెలియదు ఫ్రెండ్స్, నేనైతే 50 రూపాయలు తీసుకుంటున్నాను. ఇప్పుడు మీరు దాన్ని బట్టి మీ ఏరియాలో మీరు ఎంత తీసుకుంటారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేను తక్కువ తీసుకుంటున్నాను ఎక్కువ తీసుకుంటున్నాను, మీరు మా యూట్యూబ్ ఫ్రెండ్స్ మొత్తంలో మా మిషన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నాకైతే కామెంట్ పెట్టండి. మీరు ఎలా తీసుకుంటే నేను ఎక్కువ తీసుకుంటున్నాను తక్కువ తీసుకుంటున్నాను. నాకైతే మనీ మైండ్ ఏం కాదు ఫ్రెండ్స్, ఉన్న దాంట్లో మనకు తృప్తిగా బతకడం అనేది నాకు అలవాటు. నేను ఎక్కువగా వాళ్ళకి డబ్బులు లాగాలి మనం వర్క్ చేసుకుంటున్నాం కదా అలాంటి ఉద్దేశం నాకేం ఉండదు. నా కష్టాలకు తగ్గట్టు ప్రతిఫలాన్ని నేను అడుగుతాను అంతవరకు. నేనైతే బ్లౌజ్కి 250 తీసుకుంటాను, లైనింగ్ బ్లౌజ్కి. లేదు ఇంకా ఇలా బేరాలు ఆడేవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా మన దగ్గర వాళ్ళు, చుట్టాలు బంధువులు, అట్లాంటి వాళ్ళకి 200 తీసుకుంటాను, 50 రూపీస్ తగ్గించేసి. మరి నేను కూడా హెమ్మింగ్కి రూమ్ రెంట్లు కరెంట్ బిల్లు ఇవన్నీ కట్టుకోవాలి కదా ఫ్రెండ్స్. ఇవన్నీ చూసుకుంటే దగ్గర 7,000 దాకా నాకు వీటికే అవుతాయి. ఏంటి మనకి రూమ్ రెంట్ కానీ హెమ్మింగ్స్ కానీ ఇంకా ఉక్సుల ప్యాకెట్లు అవన్నీ కలుపుకొని దగ్గర 7,000 అవుతుంది కరెంట్ బిల్తో రూమ్ రెంట్ అన్నింటిలో కలుపుకొని. ఓకేనా? అట్లా అయితే అప్పుడు ఏం చేస్తానంటే అదే అప్పుడు నేను అడుగుతాను అనమాట, ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా అవుతుందండి పైపింగ్ చేయమంటే చేస్తానంటే సరే. ఒకళ్ళకి ఓకే అన్నారు అనుకోండి నేను చేస్తాను, లేదు వద్దమ్మా ఎందుకు మన డబ్బులు అని అన్నారు అనుకో, ఇప్పుడు వాళ్ళకి శారీలో పీసేసి కుట్టేయమంటారా అని అడుగుతాను. కుట్టండి అంటే దానికి మీరు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తానంటే లేదమ్మా అలా ఏం లేదు, కాకపోతే నాది పైపింగ్ రేట్ అన్నీ నాయే అయినా సరే నేను అట్లా ఎక్స్ట్రా డబ్బులు మొత్తం పైపింగ్ చేసేసి నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసాను. ఇదేమో హ్యాండ్కి అయితే పైపింగ్ వద్దని చెప్పారు ఫ్రెండ్స్. ఇది చూడండి నీట్గా చాలా పర్ఫెక్ట్గా సన్నగా అంత సన్నగా వచ్చిందంటే అంత సన్నగా వచ్చింది. మనకు థ్రెడ్ ఎంత ఉందో సేమ్ అంతే ఉందండి ఈ పైపింగ్ కూడా. ఇది చూడండి, మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు. ఇది చూడండి సన్నగా ఆ శారీలో క్లాత్ వేసి హ్యాండ్కి ఇట్లా గోల్డ్ అంచు వచ్చింది, ఆ పైపింగ్ వద్ద అన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, అది ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే. కటింగ్ వీడియో మీకు పెట్టలేదు, సారీ ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ వీడియో ఇది నార్మల్గా ఎలా నా స్టైల్లో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఉంది. వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి, స్ట్రైట్ పీస్తో ఎలా మనం పైపింగ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఉంటుంది. స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూసారనుకోండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అది ఈ మాట నేను ముందే చెప్పాలి కానీ లాస్ట్లో చెప్తున్నాను, నాకు గుర్తుంది అదే చెప్తున్నాను కదా. నాకు ఈ మధ్య బాగా మధ్య ఎక్కువైంది ఫ్రెండ్స్, దానివల్ల కొంచెం జ్ఞాపకం తగ్గుతుంది. ఎప్పుడు ఏం చెప్తున్నాను కూడా నాకే అర్థం కావట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకో మా వీడియోలు మీకు మరి నచ్చుతానే నచ్చలేదు నాకైతే తెలియదు ఫ్రెండ్స్. మీరు ఎవరు కూడా లైక్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.